హాయ్ ఫ్రెండ్స్. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు లాభాల్లో ముగిశాయి. విశ్లేషకుల అంచనాలను మించి క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ లాభపడడం కలిసొచ్చింది. ఓకే, నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో 25,090 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 442 పాయింట్ల లాభంతో 82,200 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 86.30గా ఉంది. ఓకే, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 69.04 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ బ్యాంక్ 56,952 వద్ద 669 పాయింట్ల లాభంతో ముగిసింది. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.62% లాభపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.01% నష్టపోయింది. ఇండియా విక్స్ వోలటిలిటీ ఇండెక్స్ 11.20 వద్ద ఉంది. ఫైనాన్షియల్ సర్వీస్, ఫిన్సర్వ్, ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్స్ లాభపడ్డాయి. ఈరోజు ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యు బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నష్టపోయాయి. అడ్వాన్స్డ్ స్టాక్స్ చూస్తే 1295 ఎన్ఎస్సిలో, డిక్లైన్డ్ స్టాక్స్ 1392. ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్ టాప్ గెయినర్స్ ఇన్ ద ఎన్ఎస్సి. రిలయన్స్ 3.21% నష్టపోయింది ఫ్రెండ్స్ ఈరోజు. రిలయన్స్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ ఆర్ టాప్ లూజర్స్ ఇన్ ద ఎన్ఎస్సి. ఓకే, ఇంకా ఎఫ్ఐఎస్ 1681 కోట్లకు అమ్మారు. డిఐఐస్ 3,578 కోట్లకు కొన్నారు ఈరోజు. ఇది ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ డేటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.